క్రైమ్ అలర్ట్, నేరానికి వ్యతిరేకంగా ఒక స్వరం. నాకు ఎగ్జామ్స్ మొదలవబోతుంది. ఎగ్జామ్ కి నేనే ప్రిపేర్ చేయాలి. నాకు చాలా భయంగా ఉంది. దానికెందుకు భయపడుతున్నావు? టీవీ, ఫేస్బుక్ ని వదిలేసేయి. నిద్రపోవటం కూడా కొంచెం తగ్గించుకో. ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ ని కూడా కొంచెం పక్కన పెట్టు. సింపుల్. ఏంటక్క ఇదంతా? మళ్ళీ మొదలు పెట్టావా? అవునా? నాకు నీ రాహుల్ గురించి బాగా తెలుసు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే. అవునా? మీరిద్దరు ఫ్రెండ్సేనా? ఒక వయసుకొచ్చిన అబ్బాయి అలాగే వయసుకొచ్చిన అమ్మాయి ఫ్రెండ్స్ గా ఉండటానికి సాధ్యం కాదు. అన్నా లెఫ్ట్ లో ఆపుకో. అన్నా మీకే చెప్పేది లెఫ్ట్ లో పెట్టండి. చెవి వినపడలేదా? మీకే చెప్పేది లెఫ్ట్ లో ఆపండి. బండిని ఆపండి. చెప్తున్నానా, బండి ఆపండి. అరే నువ్వా? నువ్వు మరీ ఎక్కువ వేషాలు వేస్తున్నావు. ఇలా చేస్తా ఉన్నావు అనుకో నిన్ను. హాయ్ హాయ్, ఇది చెయ్యా లేదా వెన్నపూసా? నాకెలా ఉందంటే కొరికి తినేయాలనుంది. చెయ్యి వదిలేయ్. వదిలేని చెప్పానా? ఇన్ని రోజుల తర్వాత నీ చేయి పట్టాను, అప్పుడే వదలమంటే ఎలా? చెయ్యి వదలమని చెప్తున్నాను. ధైర్యం అంటే నువ్వు వదిలించుకో. ఎంత ధైర్యం నీకు? వందన, వర్షాన్ని తీసుకుని వెళ్ళు. సరే, మీరు రండి. ఇంటికి వెళ్ళమన్నాను. దీని తర్వాత నా పిల్లల జోలికొచ్చావనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలీదు. పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఏ నుంచి అందరూ నాకు తెలుసు. ఇక మీదట నా పిల్లలకి దూరంగానే ఉండు. ఇక చూడు, నేను ఎమ్మెల్యేనే. సొంతంగా ఒక బార్ పెట్టి కూడా నడుపుతున్నా. ముఖ్యంగా మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. అలాగా? నాకు డబ్బులు ఇవ్వబోతున్నావా? లేదు లేదు, నన్ను నేను మీ దగ్గర ఇంట్రో ఇచ్చుకున్నా అంతే. ఇప్పుడు చూడండి, మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎప్పుడైనా నాకు కాల్ చేయండి. ఇదే నా యొక్క కార్డు, పెట్టుకోండి. సంకోచించకుండా కాల్ చేయండి, సరేనా? ప్లీజ్. థ్యాంక్ గాడ్ అక్క, ఇంటికొచ్చేసాం. అసలు ఇప్పుడు ఏమయ్యేదో ఊహించలేకపోయాం. వర్ష, నువ్వు దేని గురించి కంగారు పడకు. తాతయ్య, తాతయ్య ఏమైంది? ఇదిగోండి, పట్టుకోండి. ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఊపిరి పీల్చుకోండి. మెల్లిగా 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 లేసి కూర్చోండి. ఏం లేదు. అక్క, తాతయ్య, మీకేం కాలేదు కదా? ఏమైందక్క? మళ్ళీ ఆస్తమా అటాక్ అయింది. నువ్వు కంగారు పడకు, బానే ఉన్నారు. తాతయ్య, నేను మీకు చెప్తున్నాను కదా, పంప్ చేసేది ఎప్పుడు పక్కన పెట్టుకోండి. ఇలా చూడమ్మా, యాక్సిడెంట్ గా జరిగేదంతా చెప్పి రాదు. ఇది ఎప్పుడు నా దగ్గర ఉంటుంది. ఇవాళ నాకేమైందో తెలియట్లేదు. రండి, రెస్ట్ తీసుకోండి, రండి.
అరే వర్ష, నువ్వు నిదానంగా భోంచేయి. నీ భోజనాన్ని ఎవరో ఎత్తుకెళ్లరు. ఏంటక్కా నువ్వు? నాకు చాలా ఆకలిగా ఉంది. నన్ను వదిలితే ప్లేట్ కూడా కలిపి తినేస్తా. అరే రే, చాలు 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 చాలమ్మా, నువ్వు కూడా వెళ్ళి తినమ్మా. తాతయ్య, అమ్మ వచ్చినాక మేమిద్దరు కలిసి భోజనం చేస్తాము. ఇలా చూడమ్మా, నేను నా కోడలికి ఇబ్బందిగా లేకుండా త్వరగా చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. తాతయ్య, ఎన్నిసార్లు చెప్పేది దీని గురించి మాట్లాడొద్దు, ఆలోచించవద్దని? నోటికి వచ్చింది మాట్లాడకండి. కాసేపు గమ్మనండి. సరేమ్మా, నేను మాట్లాడుకుంటూ ఉంటానులే. ఇంకా ఈ తలనొప్పికి ఏం చేయాలి, దాని గురించి ఆలోచిస్తున్నా. మీ ఇద్దరికి పెళ్ళైపోయిందంటే అప్పుడు నేను గంగలో మునిగిపోతాను. తాతయ్య, నాకు పోలీస్ ఆఫీసర్ వలన ఉంది. నేను క్రిమినల్ని అరెస్ట్ చేస్తామనుకుంటే మీరు పెళ్లి అని అరెస్ట్ చేస్తున్నారు. ఇలా చూడమ్మా, నువ్వు గవర్నమెంట్ పనికి వెళ్లే లోపల ముసల్దానివైపోతావు. కానీ తాతయ్య, నేను ఈసారి ఎగ్జామ్ చాలా బాగా రాశాను. నాకు బాగా నమ్మకం ఉంది. ఈసారి నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను. అలాగా? దాని తర్వాత నీ వెనకతల నేను తిరగవసరం లేదు. నువ్వు ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ అవుతావని నాకు తెలుసు వందనా. ఆ, అమ్మా, నేను మీ దగ్గర ఒకటి చెప్పాలి. ఆ టోనీ ఉన్నాడు కదా, వాడు ఎప్పుడూ టీస్ చేస్తున్నాడు. ఇక మీదట చేయుడు. అర్థమయ్యేటట్టు చెప్పాను. అమ్మా, భోజనం చేయండి. నాకు టైర్డ్గా ఉంది. నాకు ఆకలేయట్లేదు. నువ్వు తినేసి వెళ్ళి పడుకో. పదండి తాతయ్య, మనం భోజనం చేస్తాం. హాయ్. ఒక రోజు మొత్తం నీతో ఉన్నా గానీ నీకు సాటిస్ఫాక్షనే లేదా? లేదా నీ జాబ్ ఎంప్టీగా ఉందా? మీరు నా పక్కనున్నప్పుడు నా పాకెట్ ఎందుకు ఖాళీ అవుతుంది? నేను నీతో ఒక విషయం చెప్పాలి. హా, చెప్పు. రేపు మన ఇద్దరం కలుసుకోలేం. ఏంటి? నీకు తెలుసు కదా, బాబాజీ వస్తున్నారు. అందువల్ల నేను ఆశ్రమానికి వెళ్ళాలి. ఏం చెప్పారు? అవును, బాబాజీ ఆయన ప్రొటెక్షన్ కోసం తనతోనే ఉండమని చెప్పారు. అరే నువ్వు నేనేం చేయను. నాకు నీ గురించి తెలుసు నిర్మలా. నేను నీకు డబ్బు ఇవ్వకపోతే నువ్వు ఇంకొకరి దగ్గరికి వెళ్తావని తెలుసు నాకు. కానీ మీరు స్టడీస్ అంతా ఎలా పోతుంది? బానే వెళ్తోందక్కా. తీసుకో, నీకోసం పాలు నేను పైకి తీసుకొచ్చేసాను. డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్, డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అండ్ క్రెడిట్ సరే, ఇన్కమ్స్ అండ్ ఏంటి? గెయిన్స్. నేనేం చెప్పనులే. వద్దక్కా, రేపు కాలేజ్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటాను. నువ్వు తీస్తావా, నేను తీయనా? నేను అటెండ్ చేస్తా. హలో రాహుల్. అలాగా, రేపు నేను అన్ని నోట్స్లో తీసుకొస్తానులే. సరే, బాయ్, గుడ్ నైట్. నేను వెళ్ళి అమ్మకి పాలిచ్చేసి వస్తా. అక్క, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలి. ఏంటి? ఒకటే కాదు, 2 కూడా అడగచ్చు. సరే గనక, మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళతో మీరు చిన్న చిన్న విషయాలు షేర్ చేస్తారా? అవును, చేస్తాను. నువ్వు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్వి. సరే సరే, చదివే పని చూడు.
వదిలేయమ్మా, తను నిద్రపోయి ఉంటుంది. ఆ, కానీ తాతయ్య అమ్మ ఇంకా తినేలేదు, అందుకని నేను పాలు తీసుకొచ్చాను. ఎలాగో నిద్రపోయి ఉండదు కదా. ఇలా చూడమ్మా, రోజంతా పనిచేసి టైర్డ్ అయిపోతే నిద్రపోతారు కదా, అప్పుడు వాళ్ళు నిద్రపోతానికి పాలంతా అవసరం ఉండదు. అయితే దీన్ని కిచెన్లో పెట్టేస్తాను. సరే. ఇలాంటి పరిస్థితికి నన్ను ఎలా నువ్వు వదులుతావు? అంత ఈజీగా నన్ను వదిలేలేవు. ఏం చేయాలో తెలియట్లేదు. ఏం చేయాలో ఆలోచించు. ఓ! నాకు డబ్బులు ఇస్తావా? లేదు లేదు, నేను కేవలం నాకు పరిచయాన్ని ఇచ్చే అంతే. ఇక చూడండి, మీకు ఎప్పుడైతే నాకు అవసరం పడుద్దో అప్పుడు సంకోచించకుండా కాల్ చేయండి. హలో డోనీ, ఏమైందక్కా? ఆ కోతిగాడినే కళలో వచ్చి భయపెట్టాడు. నువ్వు పడుకో. మీరు నిద్రపోండక్కా. నువ్వా? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు? నేనే రమ్మన్నాను. మీరు పిలిచారా? కానీ ఎందుకమ్మా? ఏంటి విషయం? మీ మనసు మారటానికి అట్లా ఏంటి కారణం? అయితే నాకొకటి అర్థం కాలా. నేను ఏ పువ్వునైతే చూశానో ఇప్పుడు ఆ పువ్వు నన్ను పిలిచి టేస్ట్ చేయమని అంటుంది. అర్థం కాలా. ఇప్పుడు ఈ పువ్వుకి ఏం కావాలో అర్థమైపోయింది. అలాగా? ముందు డబ్బుల గురించి మాట్లాడదామా? దానికి ఇప్పుడేంటి అవసరం? నేను ఇక్కడే కదా ఉన్నా, అప్పుడే ఏంటి అవసరం? ఇది నా పని. తర్వాత అన్ని పనులకు ఒక రూల్స్ ఉంది కదా. తర్వాత నా రూల్ ఏంటంటే ముందు డబ్బులు, దాని తర్వాతే పని. నా దగ్గర కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. నాకు ఈ పని నచ్చిందనుకో, దానికి బహుమతి ఇస్తా. ఇదిగో తీసుకో. నువ్వు ప్రతిదీ గుర్తుపెట్టుకో. అడ్వాన్స్. సంతోషమేగా?
నమస్కారం, నేను మీ గిరీష్ జైన్ని. ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ కి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. అమ్మా, ఈ ఒక్క పదం లోపల ఒక ప్రపంచమే దాగు ఉంది. వర్ష ఇంకా వందన ప్రపంచమే, వాళ్ళమ్మ నిర్మల మాత్రమే. కానీ నిర్మల ఈ మార్పు వాళ్ళ ఇద్దరి కూతుర్లకి ఈవిడ ఒక శాపంగా మిగిలిపోయింది. వాళ్ళ పిల్లల్ని పద్ధతిగా పెంచడం ఇది ప్రతి తల్లిదండ్రికి ఉన్న బాధ్యత. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం వాళ్ళని మంచి వాళ్ళలాగా పెంచడం. కానీ నిర్మల ఏం చేసిందంటే టోనీని తన బెడ్రూమ్ దాకా వచ్చేలా చేసింది. కానీ వాళ్ళ కూతుర్లకి ఈ విషయం తెలిసిందంటే తర్వాత నిర్మలకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఒకవేళ నిజం ఏంటని వర్ష కానీ వందన కానీ కనిపెట్టారంటే వాళ్ళ అమ్మ పైన ఉన్న మర్యాద అలాగే ఉంటుందనుకుంటున్నారా? ఒకవేళ నిర్మల పరిస్థితి తను వాళ్ళ కూతుర్లకి చెప్పిందంటే ఇది వాళ్ళ కూతుర్లు అర్థం చేసుకుంటారా? రండి చూద్దాం. అక్క, అది నిజంగానే టోనీయేనా? అక్క, అవును. కానీ అక్క, అమ్మ ఎందుకు వాడిని లోపలికి తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. వైషుమా, 2 కప్పులు కాఫీ వేసి తీసుకురా. టీ పెట్టాలని అవసరం లేదు వర్ష. అమ్మా, అక్కడ ఏం జరుగుతుంది? అసలు వాడెందుకు మీ రూమ్ లోకి వచ్చాడు? తనేమి బిడ్డ కాదు, నా గెస్ట్. గెస్టా? ఎప్పటి నుంచి వాడు నీకు గెస్ట్ అయ్యాడు? ఎప్పటి నుంచి గెస్ట్ అయ్యాడు చెప్పండి. నేను చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటాను. మీరిద్దరూ నిజమేంటో తెలుసుకోండి. డోనీ నా క్లయింట్. తర్వాత నా పనిని కరెక్ట్గానే చేస్తున్నాను. పనా? ఏం పని? ఏం పని చేస్తున్నారు? మీరేమి పిల్లలు కాదు మీ దగ్గర అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బెడ్రూమ్లో ఎలాంటి పని జరుగుతుందో మీ ఇద్దరికి బాగానే తెలుసు కదా. మీరు తప్పు చేస్తున్నారా? ఛీ! ఏం చెప్పా నువ్వు? చీ! మీరు వేసుకున్న బట్టలు, ఇలాంటి ఆడంబరమైన జీవితం, నీ కాలేజ్ ఫీజు అంతా ఈ చీ నుంచే వస్తుంది తెలుసా? చీని అంటున్నావా? చూడండి, మీరిద్దరూ నా విషయంలో ముక్కు దూర్చకండి. డోనీ లాంటి మనుషుల వల్ల ఈ ఇంటిని నడుపుతున్నాము. ఇలాంటి మనుషులు మన ఇంటికొస్తే మీరు వాళ్ళని మర్యాద లేకుండా నడుచుకోవడం నేను ఒప్పుకోను. నేను నా రూమ్కి వెళ్తున్నాను. కాఫీ అక్కడికి తీసుకురండి. అక్క, అక్క, ఎందుకోసం తక్కువగా డబ్బులిచ్చావు? ఎందుకంటే మీరు యవ్వనంగా లేరు కదా. నా రేట్ ఏంటో నీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. డబ్బులు బాటిల్కి కాదు, లోపలున్న లిక్కర్కి. చాలా మోసమైన వాడివి. థ్యాంక్ యూ. నేను చేసేది లిక్కర్ బిజినెస్. బేరం ఆడితే నాకు అలవాటైపోయింది. దీని గనక ఎదిగిందంటే కేవలం నీ లెక్క ఉంటుంది చూస్తానికి. వెళ్లే ముందు తలుపు మూసేసి వెళ్ళు. నేను జోక్ చేశా. నీ కూతురు పెరిగాక మీకు కావాలంటే మీ ఇద్దరు కూతుర్ని పెట్టుకుని పెద్దగా ఏవైనా సంపాదించొచ్చు కదా.
గుర్తుపెట్టుకోండి. మన సొసైటీలో డైలీ ఇలాగే జరుగుతున్న ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూనే ఉంటున్నాం. కానీ అమాయకులైన చిన్న చిన్న ఆడపిల్లల్ని ప్రాస్టిట్యూషన్ అనే పేరులో ఎన్నో విధాలుగా వాళ్ళని మోసం చేస్తూనే ఉన్నారు. అన్ని వైపులుగా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిన్నపిల్లలు సేఫ్ గా ఉండే రెండే ప్లేస్లు ఏంటంటే ఇల్లు, ఇంకా వాళ్ళ కుటుంబం మధ్యనే. కానీ వందనాకి గాని వర్షాకి గాని సొంత ఇంటి లోపలే వాళ్ళకి సేఫ్టీ లేకుండా పోయింది. నిజం అంతా తెలిసిన తర్వాత బాగా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళు క్షణ క్షణం భయంతోనే జీవిస్తున్నారు. సొంత ఇంట్లోనే వాళ్ళు సేఫ్టీగా లేరు. దీని తర్వాత చూద్దాం నిర్మలాకి డబ్బు పైన ఉన్న అత్యాశ ఎంత దూరం వెళ్తుందో చూద్దాం. వాళ్ళ అమ్మకున్న అత్యాశ వల్లే వాళ్ళిద్దరి జీవితాల్లో ఇంతటి పెద్ద పిడుగు పడిందని అనుకుంటున్నారు. ఈయన చూడు, ఈ ఏజ్ లో కూడా ఎంత పనిచేస్తున్నారని. తినకన్నా తిన కోడలే ఎక్కువగా సంపాదిస్తుంది. ఇంట్లోనే ఉండి ఏదేదో పనులు చేస్తుంది తెలుసా? ఏ తాత, నీకు నమస్తే. పద వెళ్దాం. బాయ్. బెడ్రూమ్ లో ఎలాంటి పని జరుగుతుందో మీ ఇద్దరికి బాగానే తెలుసు కదా. మీరు వేసుకున్న బట్టలు, ఇలాంటి ఆడంబరమైన జీవితం, మీ కాలేజ్ ఫీజు అంతా ఈ చీ నుంచే వస్తుంది తెలుసా? వర్ష, 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 నీకేమైంది? ఏమైందమ్మా? మంచి వాళ్ళు కాదు. టోనీ ఉన్నాడు కదా, వాడు నా చేయి పట్టుకొని లాగాడు. కానీ అమ్మ ఏమి చెప్పకుండా లేదు లేదు, ఏం లేదమ్మా, ఏడవకు. నేనున్నాను కదా, ఏడవకు. నేనున్నాను కదా, నీకేం జరిగేది వెనక్కి వదలను. నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతాను కదా, తర్వాత మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. ఓకేనా? कैसे ये रिश्ते, कैसे है नाते, अपने ही अपनों को क्यों गम दे जाते। कैसे ये रिश्ते, कैसे है नाते, अपने ही अपनों को क्यों गम दे जाते। दीवारें जुड़ी भी तो घर कैसे माने, अपने ही अपनों को ना पहचाने। बदलती हवाएं रुख कौन जाने, उजड़ते घरों देना ठहरते ठिकाने, सुहाने सपने दिखाते, सब ये झूठे फसाने। कैसे ये रिश्ते, कैसे है नाते, अपने ही अपनों को क्यों गम दे जाते। అరే ఏంటిది, ఎందుకని పగలగొట్టారు? తాతయ్య, అది వర్షకి కొన్ని బుక్స్ తీసుకోవాలంట. దానికోసం మీ అమ్మని డబ్బులు అడగచ్చు కదా, ఎందుకని దీన్ని పగలగొట్టారు మీరు? లేదు తాతయ్య, ఇంక మీట అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవటం నచ్చలేదు మాకు. ఇంక మీట నేనే వర్ష ఎక్స్పెన్స్ అన్ని చూసుకుంటాను. నేను ఉద్యోగం కోసం ఒక చోట్ల మాట్లాడి పెట్టాను.
ఇంకా హాస్టల్లోనే ఉంటాము. రేపే మేము బయలుదేరిపోతాము. అసలు ఏమైంది? ఏంటి హఠాత్తుగా ఇలాగా? మీకు అన్ని నిజాలు తెలిస్తే మేమేం చేయాలనుకున్నామో మీరు కూడా అదే చేసేవారివి. ఏం చేస్తాం మేము? ఏమైందమ్మా? అమ్మ ఈ డబ్బులంతా ఎలా సంభారిస్తుంది తెలుసా? ఆవిడ ఏం చేసిందో తెలుసా? దాని గురించి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అమ్మ డబ్బుల కోసం వేరే వాడితో పడుకుంటుంది. నాకు తెలుసమ్మా. నాకు అన్నీ తెలుసు. మీ నాన్న చనిపోయిన తర్వాత, ఇంకా నా రిటైర్మెంట్ తర్వాత ఈ కుటుంబ బాధ్యత అంతా నిర్మలా తల మీద పడిపోయింది. నాకు అన్ని నిజాలు తెలిసినా కూడా తను ఎప్పుడూ అడ్డుకోలేదు. ఇది ఎలాంటి జీవితం అనేది నాకు అసలు అర్థం కావట్లేదమ్మా. తాతయ్య, మీకు అన్ని తెలుసు కానీ తాతయ్య, డబ్బులు కావాలంటే ఇంకేదైనా చేసుకోవచ్చు. ఎందుకు ఇలాంటి చెడ్డ పనులు చేసి సంపాదించేది? చూడమ్మా, మనుషులు తప్పు చేయరు, పరిస్థితులే అలా మార్చేస్తూ ఉంటాయి. మీ అమ్మకి బదులుగా నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. చూడండి, మీరు హాస్టల్కంతా వెళ్ళొద్దమ్మా. రేపు వర్ష పుట్టినరోజు. కుటుంబాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోద్దమ్మా. లేదు తాతయ్య, నేను డిసైడ్ చేసుకున్నాను. రేపు నేను వర్ష ఇద్దరు బయలుదేరిపోతాము. మీరు కూడా మాతో పాటు రావాలంటే ధారాళంగా రావచ్చు. పద వర్ష. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే వర్ష. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. తాతయ్య, అరే, ఇంత పెద్ద కేక్ ఎందుకమ్మా? ఇంకా నువ్వు తినమ్మా. నువ్వు కూడా తిను. ఆ ఆ థ్యాంక్ యూ. ఇదిగో, ఇది కొంచెం తిను. అంతే. ఆ హ్యాపీ బర్త్డే మా. ఇది నీకు. అక్కడేం చూస్తున్నావు? ఒక అమ్మ తన కూతురికి బర్త్డే గిఫ్ట్ కూడా ఇవ్వకూడదా? అరే వర్ష, నువ్వు చాలా రోజులుగా ల్యాప్టాప్ కావాలని అడిగేవు కదమ్మా. తీసుకో, ఎంత బాగుందో చూడమ్మా. చాలా కాస్ట్లీలా ఉంది. అవును కదా కొడలా? అవును, ఎక్స్పెన్సివే. కానీ నా కూతురి కన్నా ఏది గొప్ప కాదు. తాతయ్య, నా కోసం ఒకటి అడుగుతారా? ఈ డబ్బులు ఏ క్లయింట్ దగ్గర నుంచి వచ్చిందని? టోనీనే ఇది ఇచ్చాడా? నువ్వు నోరు మూసుకొని ఇంకా నా వల్ల ఉండవా? కాదు. మీ హక్కుని ఎప్పుడో వదిలేశారు. అర్థమైందా? ఎనీవే, ఈ ఇంట్లో నాకు వర్షకి లాస్ట్ నైట్. రేపు నేను వర్ష ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. పదా వర్ష. కానీ అక్క, మీరు ఏం చేస్తున్నారు? నీ లగేజీలన్నీ ప్యాక్ చేసుకో. రేపు మనం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. కానీ అక్క, నేను చెప్పింది మాత్రం చెయ్యి. లగేజ్ ప్యాక్ చెయ్యి. ఏంటమ్మా విషయం? వందన ఉంది కదా, నేను చెప్పేది వినట్లేదు. అది ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటుంది. తర్వాత ఈ ప్రపంచంలో ఒంటరిగా ఎలా బ్రతకగలరు? మీరే తనకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వందన ఒప్పుకోదమ్మా. తన తండ్రిలాగా పట్టుదల ఎక్కువమ్మా. ఇప్పుడు తన ఇష్ట ప్రకారం చేయటమే మంచిదనిపిస్తుంది నాకు. మీ కూతుర్లు ఎదిగారు. మీకు కావాలంటే మీ ఒక ఇద్దరు కూతుర్ని పెట్టుకుని గట్టిగా నువ్వు ఏదైనా పెద్దగా సంపాదించవచ్చు కదా.
హలో సరే ఈరోజు నేను ఫ్రూట్ పుడ్డింగ్ చేశాను. వర్షాకి చాలా ఇష్టమని. ఇదిగో తిను. థ్యాంక్ యూ అమ్మా. నాకు ఇది వద్దు. మావయ్య ఇదిగోండి. వర్ష, పుడింగ్ ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉందమ్మా. తిను. అక్క తిను. తనెక్కడికి వెళ్ళింది? అరే ఈరోజు నా రిజల్ట్ కూడా కదా. నేను పాస్ అయిపోయాను. ఎస్ ఎస్. వర్ష 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 వర్ష, ఈ పిల్ల ఎక్కడికి పోయింది? వర్ష, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఎక్కడున్నా నువ్వు? వర్ష వర్ష, అది తాతయ్య, వర్షాన్ని ఎక్కడైనా చూసారా? ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. తాతయ్య మీరు ఎందుకు ఇలా ఉన్నారు? వర్ష పొద్దున్నుంచి ఇంట్లో లేదమ్మా. ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. ఏంటి పొద్దునుంచి ఇంట్లో లేదా? హలో ఖుష్బు, వర్ష నీతోనే ఉంటుందా? లేదు, పొద్దునుంచి తను ఎక్కడ ఉందో కనపడలేదు. తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. సరే, నీకేదైనా తెలిసిందంటే మాకు చెప్పవా? ఏమైంది? ఏదైనా తెలిసిందా? లేదు తాతయ్య, ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసినా ఎవరికి ఏం తెలియట్లేదు. నాకు ఆ టోనీ మీదే సందేహంగా ఉంది. మన దగ్గర ఇప్పుడు ఒకటే దోవ ఉంది, పోలీస్. వందన సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఇంటి నుంచి బయటికి వెళ్లాలనే నిర్ణయం. తన భయం ఏంటంటే ఎక్కడ వర్షాన్ని ఇటువంటి పనిలోకి లాగుతారు అన్నదే. ఇంటి నుంచి వెళ్లే ఒక రోజుకు ముందు వర్ష కనపడకుండా పోవడం ఇంట్లో అందరూ ఆశ్చర్యానికి గురైపోయారు. వర్ష తనకు తానుగానే ఇంటి నుంచి వెళ్లిపోవడం వల్ల తనకు ఎదురుగా ఎన్నో ఇబ్బందులు రావటం ఇప్పుడు మొదలయ్యాయి. వర్ష తనకు తానుగానే ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రండి చూద్దాం. ఎవరు? సార్ మీరా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? వర్ష పొద్దునండి కనబట్లా. మీరే కిడ్నాప్ చేశారని వాళ్ళ కుటుంబంలో సందేహపడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? నిన్న రాత్రి నేను వైన్ షాప్లోనే కదా ఉన్నా. మీకు కావాలంటే నేను సీసీటీవీ కెమెరాను కూడా చూపిస్తా. సీసీటీవీ ఫుటేజ్ కరెక్ట్గా ఉంది. టోనీ నేనంతా వైన్ షాప్లోనే ఉన్నాడు. ఖచ్చితంగా వేరే ఎవరైనా వర్షాన్ని కిడ్నాప్ చేయాలి. లేదు సార్, ఇది టోనీనే చేసి ఉంటాడు. ఇది వాడి ప్లానే. ఈ ప్లాన్ లో మా అమ్మ కూడా ఉంది. ఏం మాట్లాడుతున్నా వదనా? సార్ తన అబద్ధం చెప్తుంది, నన్ను ఇరికించాలని చూస్తుంది. నాకేమనిపిస్తుందంటే తినే కిడ్నాప్ చేసి నా మీద వేసి నన్ను జైలుకి పంపించాలనుకుంటుందేమో. లేదు సార్, ఈమె అమ్మతో చెప్తుంది. ఈమె వర్షాన్ని కిడ్నాప్ చేసింది. సార్ నన్ను నమ్మండి సార్, నేను నిజమే అంటున్నాను. చూడండి, మీ మధ్య గొడవ పడితే ఆపండి. కాస్త శాంతంగా ఉండండి. వర్షాన్ని మేము వెతుకుతాం. ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మీకు తప్పకుండా చెప్తాం. ఏమా నాటకాలు ఆడుతున్నావు?
ఏ నాటకాలు ఇవన్నీ? నాకు బాగా తెలుసు వర్షాన్ని నువ్వే కిడ్నాప్ చేశావని. నాకు తెలుసు. ఇదంతా నువ్వే మొదలు పెట్టావు. నేనే మొదలు పెట్టాను, మీకెలా తెలుసు? దీనికి ఏమర్థం? ఇదంతా నా దగ్గర చెప్పకండి. అమ్మా, నాకు బాగా తెలుసు మీరే వర్షాన్ని కిడ్నాప్ చేశారని. అవును, నేనే కిడ్నాప్ చేశాను. నీకు అర్థమవుతుందా? నీకన్నా హర్ష మీద నాకే ఎక్కువ హక్కు ఉంది. తను ఏం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయం తీసుకోవాల్సిందే నేను, నువ్వు కాదు. నువ్వేం చేస్తావో చెయ్యి, వెళ్ళు. తాతయ్య, అసలు మీరెందుకు మాట్లాడకుండా ఉన్నారు? తాతయ్య! ష్! వందనా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నా రూమ్ లో ఏం దొంగతనం ఇలాంటి చేస్తున్నావు? తప్పుడు పని నేనేం చేయలేదు. ఏంటి ఇదంతా? ఏంటి ఇదంతా? ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? నిజం చెప్పు, వర్ష ఎక్కడా? నిజం చెప్పు. నీకేమైనా పిచ్చా? హా? అందరు పోలీసుల ముందు నన్ను అవమానపరిచావు. ఇప్పుడు నా రూమ్ కే వచ్చి నన్ను అనవసరంగా మాట్లాడుతున్నావు. మా! ఇక్కడి నుంచి వెళ్ళు. మా! వెళ్ళు. మా! వెళ్ళు బయటికి. హలో పోలీస్. ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ నా ఇంటికి వెళ్ళనివ్వండి. ఓయోయోయో పాప, ఇంటికెళ్ళాలమ్మా. నువ్వు పెద్ద సమస్యలో ఇరుక్కున్నావు. ఎట్లా నిన్ను అలా వదిలేయగలను? తాతయ్య, తాతయ్య ఇటు రండి. తాతయ్య, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను. వందన దీనికి ఒప్పుకోకపోతే వర్ష కూడా దీనికి ఒప్పుకోదు.
ఒప్పుకుంటుంది. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. హలో, దిగులు పడొద్దు. ఇవాళ మీ పని అయిపోతుంది. నువ్వు డబ్బు సిద్ధం చేసుకో. తాతయ్య ఆగండి, నన్ను వదిలేసి వెళ్ళకండి. తాతయ్య ఏమైంది? షాక్ అయిపోయావా? నీతో ఒక నైట్ గడపడానికి నీ యొక్క తాతకి 1,00,000 రూపాయలు ఇచ్చాను. ఇవాల్టి నుండి నేను నీకు కస్టమర్. మీ అమ్మకి ఎలాగో అలాగే నీకు కూడా. ప్లీజ్ వదిలేండి. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు. ఇంటికెళ్ళాలా? నీతో ఒక నైట్ ఉండడానికి మీ తాతకి 1,00,000 రూపాయలు ఇచ్చాను. అలా ఎలా వదలగలను? నన్ను వదలండి ప్లీజ్. రా, నీ ఆట ముగిసిందిరా. పదా. అక్క నువ్వు ఓకేనమ్మా? ఏం లేదు. వచ్చేసాను. లే లే. ఏడవకు. దా. ప్రతి ఒక్క తల్లిదండ్రులు తన పిల్లలు సంతోషంగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు. కానీ నిర్మల వాళ్ళ మావయ్య డబ్బు మీద ఉన్న అత్యాశ వల్ల గుడ్డిగా అమాయకురాలైన వర్షాన్ని ఒక మృగానికి అమ్మడానికి ప్రయత్నించారు. పురుషోత్తం తలుచుకుని ఉంటే నిర్మల ఈ విషయాన్ని అడ్డుకొని వందనాని వర్షాన్ని కాపాడి ఉండొచ్చు. కానీ డబ్బు మీద ఉన్న అత్యాశ వల్ల అతన్ని నిర్మలతో కలిసేలా చేసింది. ఒక బంధాన్నే అపవిత్రం చేసింది. వందన ధైర్యంగా ఉండటం వల్లనే ఎక్కడికి పారిపోలేదు. చివరి వరకు పోరాడుతూనే ఉంది. వర్షాన్ని టోనీ లాంటి ఒక మృగం నుంచి కాపాడి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. తర్వాత నిర్మల, పురుషోత్తం, టోనీ వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఎక్కువ శాతం మన కుటుంబంలో కల్లోలం జరగటానికి కారణం మన స్నేహితులే. విక్టిమ్స్ క్రియేట్ అవ్వరు, మనం మాత్రమే అడ్డుకోవాలి. దేనికి భయపడకండి. ఎటువంటి సమస్య అయినా గానీ నేరాన్ని ఎదిరించి గొంతివ్వండి. ఇంకా అలర్ట్ గా ఉండండి. నేను మీ గిరీష్ జయన్ని.
ఈ రోజు క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. ఇటువంటి వేరొక క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు అలర్ట్ గా ఉండండి. బీ సేఫ్. క్రైమ్ అలర్ట్, నేరాలను ఎదిరించే గొంతు.